అసలు షూటింగ్ అంటే డ్రింక్లే జ్యూస్లే బిర్యానీ నేను చేసి పెడతాను. టేక్ మీద టేక్, టేక్ మీద టేక్. షూటింగ్ కొంతసేపు స్టాప్ చేసాం. ఖచ్చితంగా హిట్ అవుతుంది సాంగ్. లాస్ట్ డే షూట్, సో ఎక్సైటెడ్. బిర్యానీ ఇరగదీశాడు. హలో అండి, ప్యారిస్ సిగ్నేచర్ లొకేషన్లో ఉన్నాం. ట్రొకాడెరో, ఈఫిల్ టవర్ బ్యాక్గ్రౌండ్. ఈ ప్లేస్ గురించి మనం చాలా వీడియోస్లో చెప్పాం. మనం ఫస్ట్ టైం ఈరోజు ఒక తెలుగు సాంగ్ షూటింగ్ చూడబోతున్నాం. చూడండి, ఇక్కడ కెమెరాలు, స్పీకర్లు, హడావిడి. అసలు చాలా సందడిగా ఉండబోతుంది అనమాట. ఈరోజు మన తెలుగు సెలబ్రిటీస్ కూడా వచ్చారు. సెలబ్రిటీస్ ఎవరో ఏంటనేది కూడా ఈ షూటింగ్ బ్లాగ్లో చూద్దాం సరదాగా. ఇదిగోండి, మార్నింగ్ టైము 8 అవుతుంది. మంచి సన్ రైజ్ షాట్ కోసం, లైటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ సాంగ్కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నేను మాత్రం కాదండి, దానికి ఒక టీం ఉంది. సో మనం జస్ట్ ఇలాగ లోకల్ తెలుగు గైడ్స్ కాబట్టి హెల్ప్ చేయడానికి వచ్చాం సాంగ్ షూటింగ్ కోసం. ఇదిగో రెడీ అవుతున్నారు అనమాట. ఏంటంటే ఇక్కడ బోల్డ్ అని చూసుకోవాలి. నేను ఆలిందమని ఇక్కడ నేను ఈ స్పీకర్ పట్టుకుని కెమెరా ఎటు వెళ్తే అటే మూవ్ అవుతున్నాను. ఎందుకంటే అది ఎడిటింగ్లో ఈజీ అవుతుంది అనమాట. ఎడిటింగ్ అంటే ఫైనల్ ఎడిటింగ్ కాదు, మనకి రఫ్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అది ఈజీ అవుతుంది అనమాట సింక్ అవ్వడానికి. అది నా డ్యూటీ. రోజా, తరుణ్ ఏం చేస్తున్నారంటే ఫ్రేమ్లోకి ఎవరో రాకుండా చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ కదా, జనాలు వస్తూనే ఉంటారు. కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇలా మేము షూటింగ్ తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళని రాకుండా చూసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ మనకి తీసుకుంటారట, రెడీగా ఉంటుంది. ఇలా అన్నానో లేదో అలా వర్షం స్టార్ట్, నాన్ స్టాప్. రెయిన్ రావడం వల్ల మనకి షూటింగ్ కొంతసేపు స్టాప్ చేసాం. ఇదిగో ఈఫిల్ టవర్, ఈ ప్లేస్లో అసలు మనకి నిలబడడానికి కూడా ఎక్కడ ఉండదు అనమాట. ఆ చిన్న స్టాల్ ఉంది కదా, అక్కడ వెళ్ళి నిలబడ్డాం గొడుగులు వేసుకుని. ఈ టైంలో మనకంట కెమెరాలు ఇంపార్టెంట్ అనమాట. ఆ కెమెరాలు తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే షూటింగ్ అంటే చూడండి ఎన్ని కష్టాలు ఉంటాయో. మన బుడంకాయ కెమెరా కూడా తడిసిపోతుంది. సో ఇక్కడతో ఆపి మళ్ళీ కంటిన్యూ చేద్దాం వ్లాగ్. ఫుల్గా చూడండి, సూపర్ ఉంటుంది. ఈరోజేమో వర్షం వచ్చే ముందు చూస్తే వర్షం లేదు, ఇప్పుడు సడన్గా వర్షం వచ్చింది, ఇప్పుడు ఆగింది. మళ్ళీ కంటిన్యూ చేస్తాం అనమాట ఇప్పుడు వర్క్. మన డాన్సర్స్ కూడా వచ్చారనమాట. ఆ అమ్మాయిలిద్దరిది కేరళ. ఈఫిల్ టవర్ దగ్గర ఈ బొమ్మలో కీచైన్లో అమ్ముకునే బ్యాచ్ చాలామంది ఉంటారు. వాళ్ళని కొంచెం తప్పుకుంటారా బాబు, పక్కకి మేము షూటింగ్ తీసుకుంటున్నామంటే కావాలనే వాదానికి ఫ్రేమ్లోకి వచ్చేవారు అనమాట. వాళ్ళతో చిన్న గొడవ కూడా అయింది. ఆ మధ్యాహ్నం ఏమైందంటే పోలీసులు వాళ్ళని తరిమి కొట్టారు. ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. టేక్ మీద టేక్, టేక్ మీద టేక్. అసలు ప్రతి టేక్లోనూ ఒకటే ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఒకటే ఫేస్ ఫీలింగ్స్ ఉండాలి. అసలు చాలా ఇది ఒక ఆర్ట్ అనమాట. నేనైతే ఒక సాంగ్ ఫిల్మ్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. గుర్తున్నాడా నీకు? ఎవరండి? దూకుడులో బ్రహ్మానందం. అసలు షూటింగ్ అంటే డ్రింక్లే, జ్యూస్లే ఇగో వచ్చినాయి. బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఆరెంజ్ జ్యూస్ అండ్ ఫ్రెంచ్ బ్రేక్ఫాస్ట్. సో జస్ట్ షూట్ ఇంకా అవుతుంది, మధ్యలో చిన్న డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో అదండి, చెప్పాను కదా సెలబ్రిటీస్ని పరిచయం చేయబోతున్నాను ఇవాళని. అదిగోండి మన డాన్సింగ్ సెన్సేషన్ మెహబూబ్ బ్రదర్ని ఈరోజు కలిసాం. సో వెరీ వెరీ హ్యాపీ అనమాట. నేను ఒక్కరోజు ముందే మెసేజ్ చేశాను ఇలా ఉంది అని. సో ఏం ఆలోచించకుండా పనులన్నీ పక్కన పెట్టేసి నా కోసం వచ్చారు. షిఫ్ట్ చేశాను. హాయ్ సత్య గారు. అదిగోండి మన సెకండ్ సెన్సేషన్ అనమాట. సో బార్సిలోనా, ప్యారిస్, మీరు ఒక అద్భుతమైన సాంగ్ అయితే చూడబోతున్నారు. ఈఫిల్ టవర్ దగ్గర షార్ట్స్ పడ్డాయి, వండర్ఫుల్ అనమాట. చాలా కష్టపడి అయితే షూట్ చేస్తున్నారు. ఇప్పుడైతే అక్కడ ఉన్న టూరిస్టుల్ని పక్కకు జరపడానికి మాకు గంటల టైం పడుతుందన్నమాట. సో అక్కడ నుంచి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఒక యూనిక్ లొకేషన్ అనమాట, చాలా మందికి తెలియదు. నార్మల్గా ఇండియా నుంచి ఎంతోమంది వస్తారు కానీ ఈ లొకేషన్కి ఎవరు రారు, తెలియదు అనమాట. సో ఎంత హెల్ప్ అవుతుందంటే మీరు వచ్చినందుకు
ఇక్కడి నుంచి బాగుండిద్ది, ఇక్కడి నుంచి బాగుండిద్ది అని. సో చాలా టైం సేవ్ అవుతుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అసలు జస్ట్ 1-2 days ముందే చెప్పాను. ప్లెజర్ ఈజ్ అవర్స్. కోఆర్డినేట్ చేసి వాళ్ళ పాపం డాన్సర్స్ని కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళని రమ్మని. అదిగోండి తరుణ్ మనకి తన సర్కిల్ని ఉపయోగించి మనకి ఇద్దరు డాన్సర్స్ని అరేంజ్ చేశారనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. సత్య గారు ఇది ప్రపోజల్ స్పాట్ అండి. సో ఇదేంటంటే కొంచెం హిడెన్ ప్లేస్ లాంటిది. ఈఫిల్ టవర్కి దగ్గరలోనే ఉన్నా చాలామంది రారనమాట ఇక్కడికి తెలియక. సో ఈ ఫిల్మ్ షూటింగ్కి బాగుంటుందని చెప్పి మేము కూడా ఈ ప్లేస్ని సజెస్ట్ చేసాం. సో ఇక్కడ కూడా కొన్ని షార్ట్స్ తీసుకుంటున్నారనమాట. మా డాన్సింగ్ స్టార్స్ అనమాట వీళ్ళిద్దరు. షీఈ్ వన్ ఆఫ్ ది డాన్సింగ్ స్టార్ అండ్ షీఈ్ బోత్ ఫ్రమ్ కేరళ. వీ లవ్ కేరళ. ఇది రూదు యూనివర్సిటీ అనమాట. ఈఫిల్ టవర్ చూడడానికి ఇది ఒక బెస్ట్ స్పాట్ ప్యారిస్లో. చూసారు కదా, ఒక ఫ్రెంచ్ లేడీని కూడా సరదాగా పాటలో పెట్టి చిన్న బయట తీసారనమాట. చాలా బాగుంది, చాలా క్రియేటివ్గా థింక్ చేయాలన్నమాట. సూపర్. టైం 1 గంట అయింది. ఈరోజు ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది అనమాట షూటింగ్. ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడండి, భలే క్యూట్గా ఉంది. ఏదైనా సాంగ్ కానీ సినిమా కానీ షూటింగ్ చేస్తున్నారనుకోండి, ఎవరికైనా క్యూరియాసిటీయే. మనకే కాదు, చూడండి ఇక్కడ ఫారినర్స్ అందరూ ఆగిపోయి మరీ చూస్తున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే, ఈఫిల్ టవర్ దగ్గర ఏంటి, లూవ్ర్ మ్యూజియం దగ్గర ఏంటి, అసలు చాలా బాగా అనిపించింది. అదండి, ఇదే మన కొత్త వ్లాగింగ్ కెమెరా అనమాట. దీంతోనే మనం నెక్స్ట్ నుంచి యూట్యూబ్ వీడియోలు చేయబోతున్నాం అనుకుంటారేమో, కాదు. సో దీంతోనే మొత్తం సాంగ్స్ షూట్ చేస్తున్నారనమాట. చూడండి, ప్రొఫెషనల్ కెమెరా, గింబెల్, ఆ సెటప్ సుమారు ఒక 5 kg బరువు ఉంటుంది ఇది. సో అంత కష్టపడతారనమాట. మనకి క్వాలిటీ కంటెంట్ రావడం కోసం ఇలాంటి కెమెరాస్ వాడుతూ ఉంటారనమాట. సూపర్. చూసారు కదండి, పొద్దున షూటింగ్ జరిగేటప్పుడు వీళ్ళందరూ కూడా తరుగు కొడుతున్నారు అనమాట పోలీసులు. వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు, వీసాలు ఉండవు, పాస్పోర్ట్లు ఉండవు. పడవలు ఎక్కి సముద్రాలు దాటుకుని వచ్చేస్తారనమాట ఈ ఆఫ్రికా కంట్రీస్ నుంచి. వాళ్ళు పొద్దున ఏమంటున్నాడంటే, మీరు ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు, మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నాడు. ఎవడు? ఆ బొమ్మలు అమ్ముకునేవాడు ఇక్కడ షూటింగ్ చేసుకునే మమ్మల్ని అడుగుతున్నాడు. ఎంత కామెడీగా ఉందో చూడండి. లంచ్ బ్రేక్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసాం బిర్ హకీం బ్రిడ్జ్కి. చాలా ఫేమస్ స్పాట్ ఇది, బిర్ హకీం బ్రిడ్జ్ అంటారు. పైన ట్రైన్, కిందేమో రోడ్డు, ఆ కిందేమో సియాన్ నది. సూపర్ డూపర్ స్పాట్. సామజవరగమన సాంగ్ కూడా ఈ బ్రిడ్జ్ చివరిలో షూట్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళు ఇదిగోండి ఇదే బ్రిడ్జ్ మీద షూట్ చేస్తున్నారు. మళ్ళీ కొత్త కాస్ట్యూమ్స్, కొత్త సీన్లు అనమాట. ఒక సాంగ్ తీయడానికి ఎంత కష్టం అనేది ఈరోజు మేము 1 day సీఎం లాగా 1 day షూటింగ్ స్పాట్లో ఉండి డైరెక్ట్గా చూడడం వల్ల చాలా బాగా తెలుస్తుంది అనమాట. చాలా పేషెన్స్ ఉండాలి, చాలా క్రియేటివిటీ కూడా ఉండాలి. ప్రతి చిన్న విషయం చూసుకోవాలండి, పక్కన జనాలు రాకూడదు, కాస్ట్యూమ్స్ బాగుండాలి. సో చూడండి, సత్య ఏమో ఎల్లో డ్రెస్, కాస్ట్యూమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా కష్టపడుతున్నారు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకుని, ఓ సూట్ కేసు నిండా మళ్ళీ క్లోత్స్ తెచ్చుకుని మార్చుకుని ఏది బాగుందో చూసుకుని ఆ కలరు కాంట్రాస్ట్ అన్నీ చూసుకోవాలి. చాలా విషయాలు ఉంటాయి, చాలా పేషెన్స్ ఉండాలండి. ఒక సాంగ్ తీయడమే ఎంత కష్టంగా ఉంటే అసలు సినిమా తీయడం ఎంత కష్టమో. మార్నింగ్ సన్ రైజ్ టైంకి మొదలు పెట్టారండి షూటింగ్, అసలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఏ మాట కామాటే మెహబూబు అండ్ సత్య అసలు చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారండి. మాతో చాలా బాగా క్లోజ్గా ఉన్నారు. కలిసి లంచ్ చేసాం, ఇంకా షూట్ చేస్తూనే ఉన్నాం. టైం ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయింది. ఆల్రెడీ మేము ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చి 2 గంటలు అయిందనమాట. నా భాషలో చెప్పాలంటే ప్యారిస్లో పెళ్ళిళ్ళు బ్రిడ్జ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫారెన్ స్టైల్లో మ్యారేజెస్ చేసుకుంటూ ఉంటారు.
ఆ కెమెరా చాలా బరువు అయిపోయిందని చెప్పి నా బుడంకా కెమెరా ఇచ్చాను సరదాగా. ఇప్పుడు ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి నైట్ షూట్ పక్కన ఇంకొక బ్రిడ్జ్ ఉంది, అలెగ్జాండర్ బ్రిడ్జ్ అని, అక్కడ తీద్దాం. సో చాలా బాగుంటుంది. లెట్స్ గో. టైం సాయంత్రం 6:07. ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ అయిపోతుంది అనమాట. ఓ పక్క నుంచి ఏమో వర్షం అయినా సరే చూడండి ఎంత డెడికేషన్గా పాట షూట్ చేస్తున్నారు. ఎందుకంటే టైం ఈజ్ వాల్యుబుల్. ఉన్న షెడ్యూల్లో 3-4 డేస్లోనే సాంగ్ పూర్తి చేసుకుని వెళ్ళాలన్నమాట. సో చాలా డెడికేషన్తో పనిచేస్తున్నారు. ప్యారిస్ వస్తే సూర్యుడైనా సరే చలి కొనకాల్సిందే. ఇదిగో మనోడి పేరు సూర్య దేవరకొండ అనమాట. చలి కొనికిపోతున్నాడు. వేడివేడిగా మెక్సికోలో షూట్ చేసుకుని వచ్చాడు. ఇప్పుడు ప్యారిస్లో చలికి షవర్ అయిపోతున్నాడు. ఇక్కడ అది మ్యాటర్. అలెగ్జాండర్ 3 బ్రిడ్జ్ మీద సాయంత్రం 7ంటికి షూటింగ్ అనమాట. సన్సెట్ అయిపోవడానికి రెడీగా ఉంది. వర్షం రాకూడదని ప్రార్థిస్తున్నాం. అయిపోయింది ఇంక ఇవాళకి. ఆల్మోస్ట్ అందరికీ గుజ్జు దిగిపోయింది ఇవాళకి అయితే. స్పెసిఫిక్గా ఈ షాట్ అయితే చాలా నీట్గా వచ్చింది. స్లో మోషన్లో బ్యూటిఫుల్ లొకేషన్. ఇది ఎంత బాగా రావడానికి మన సినిమాటోగ్రాఫర్ భార్గవ్ బ్రో చూడండి ఎంత కష్టపడ్డారు. అయిపోద్దిలే షార్ట్. కెమెరామెన్ గారు అక్కడ ఉన్నారు. వాకింగ్ షాట్స్కి వస్తున్నారు జనాలందరూ. మమ్మల్ని కూడా తీయమని ఎంతమంది వస్తున్నారు. పెద్ద ఉద్యోగం, పెద్ద జాతర జరుగుతున్నట్టు వస్తున్నారు. వీళ్ళందరూ తరుణ్ ఆపిన వాళ్ళు. తరుణ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అసలు సూపర్ ఎక్స్ప్రెషన్స్, అమేజింగ్. ఈ లాస్ట్ షాట్ సూపర్. సో మెహబూబ్ బ్రో, సో మన మెహబూబ్ గారికి అండ్ శ్రీసత్య గారికి సో మా తరపున ఈ సాంగ్కి అడ్వాన్స్ గిఫ్ట్ అనమాట. సరదాగా ఈ ఐకానిక్ లొకేషన్లో కేక్ కటింగ్ చిన్న సెలబ్రేషన్ అనమాట. రోజా దీని పేరేంటో నువ్వే చెప్పాలి. పోమ్ అంటే యాపిల్. తార్తు పోమ్. సో ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. అది రాసి పెట్టుకోండి. చార్ట్ బస్టర్ అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈఫిల్ టవర్, అలెగ్జాండర్ 3 బ్రిడ్జ్ మీద అది మూమెంట్. థ్యాంక్స్ అండి. కమాన్ గైస్. అయ్యో కమాన్ తరుణ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. ఖచ్చితంగా హిట్ అవుతుంది సాంగ్. అదిగోండి అదే అనమాట టీము. అసలు మార్నింగ్ నుంచి ఎంత హార్డ్ వర్క్. అసలు ఈరోజు ఒక సాంగ్ షూటింగ్లో బ్రో మీ వల్ల ఒక సాంగ్ షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది మేము చాలా బాగా తెలుసుకున్నాం. దాని వెనకాల ఉన్న కష్టం అనేది మాకు ప్రాక్టికల్గా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేసినందుకు. మాకైతే లొకేషన్లో తెలియదు, అలాంటిది చాలాసేపు ఉండి ప్లెజరైజ్ అవర్స్ మన తెలుగు వాళ్ళకి అందులోని అసలు కష్టంగా అయిపోయేది. బట్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నేను కొరియన్ లాంగ్వేజ్ చెప్తా గంసమిదా. హాయ్ హాయ్ హాయ్. బోన్ అపెచి. ఏం తింటున్నావు సచ్చా? గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ. మీకు ఎలా అనిపిస్తుంది వీడియో మేకింగ్, సాంగ్ మేకింగ్ చూస్తున్నారు? చాలా బాగుంది. అసలు మాకు కొత్తగా అనిపిస్తుంది. అసలు ఐడియా ఉండదు కదా ఇలాగా. అంటే మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తారు. వాట్ యు ఫైండ్ డిఫరెన్స్ అంటే మనకి ముందు ప్లానింగ్ చాలా ఉండాలి. వ్లాగ్స్ అయితే మనం వెళ్ళిపోయి ఒకే లొకేషన్ చూపించేది అలా అయిపోద్ది. షూటింగ్ అంటే ముందు లొకేషన్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉండదు కదా. మీకైతే చాలా. సిటీ ఆఫ్ లవ్ లో లాస్ట్ డే షూట్. సో ఎక్సైటెడ్. ఇదే అనమాట షూట్ చేస్తున్న కెమెరా. చూడండి ఎలా ఉందో. గింబెల్, కెమెరా సెటప్, మొత్తం షూటింగ్ ఎక్విప్మెంట్. మన సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ భార్గవ్ బ్రదర్ అయితే అసలు పడుకోలేదు అనమాట నైట్ అంతా. ఈ రూమ్ అనమాట హాల్ ఆక్యుపై చేసుకుని ఫుల్ బిజీగా వర్క్ చేస్తున్నారు. అదిగో బ్రో రెడీ ఫర్ ద షూట్ లాస్ట్ డే. ఎస్ దండయాత్రకు బయలుదేరుతున్నాం అనమాట. మొత్తం డ్రోన్ ఎక్విప్మెంట్
నన్ను చూసుకుంటాడు. సూర్య అయితే ఎక్కడ తగ్గట్లేదు అనమాట, ఫుల్ రీల్స్ అది చేస్తున్నాడు, వర్క్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సూపర్. లాస్ట్ డే షూట్కి అయితే అందరూ ఫుల్ జోష్లో ఉన్నారనమాట. సో అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇక్కడికి వచ్చి సునీల్ అన్న కలుస్తాను అసలు అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ ఏంటంటే భార్గవ్ అన్న ఏమన్నాడు, వచ్చేటప్పుడు మన నలుగురం మీద ఎవరు ఉండరు మనమే చేసుకోవాలన్నాడు. వచ్చాక మేము ఎర్లీ మార్నింగ్ ఈఫిల్ టవర్ దగ్గర షూట్ చేస్తున్నాం అనమాట. సునీల్ అన్న అండ్ అక్క గారు ఇద్దరు వచ్చి నిన్నే చూస్తూనే ఒక కోరస్ వచ్చారు వెనకాల నుంచి. ఎవరా అనుకున్నాం, చూస్తే సునీల్ అన్న వాళ్ళు. అస్సలు మామూలు షాక్ అవ్వలేదు. సో అట్లా ఇక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మాకు. అండ్ సూర్య కూడా డ్రోన్ ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యేలా సూపర్ కంటెంట్ పెడుతున్నాడు. సూర్య దేవరకొండ అనే ఛానల్ ఉంటుంది, చూడండి. అసలు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఇండియాలో ఎవరో ఏమైనా ఇన్ఫర్మేషన్ తను ఫస్ట్గా ఇస్తున్నాడు అనమాట. డ్రోన్స్ అన్బాక్స్ చేసి సూపర్. నేను కూడా డ్రోన్ కొన్నాను. సో తన ఛానల్ చూసి నేను నేర్చుకుంటాను. సో మన ఛానల్లో కూడా ఫ్యూచర్లో డ్రోన్ వీడియోస్ వస్తాయి అనమాట. సో అది. థ్యాంక్స్ సూర్య. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ అన్న ఫర్ మేకింగ్ దిస్ ప్యారిస్ ట్రిప్ అమేజింగ్. థ్యాంక్స్ సూర్య. అదిగోండి లాస్ట్ డే షూట్కి శ్రీ సత్య గెటింగ్ రెడీ అనమాట. అండ్ మరియమ్ అసలు చాలా ఓపిక అనమాట, చాలా హెల్ప్ చేస్తున్నారు. అసలు వర్షం అయితే అసలు ఎక్కడ క్షమించట్లేదు, ప్యారిస్ని మొత్తం అల్లాడిస్తుంది వర్షం వచ్చిన దగ్గర నుంచి. అదిగోండి. సో మోస్ట్ ఫేమస్ టొకాడెరో దగ్గర ప్రపోజల్ సీన్ చేస్తున్నారన్నమాట ఇప్పుడు. అసలు ప్రపోజల్ సీన్లో ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చు అనమాట. నార్మల్గా ప్రపోజల్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, ఇది కొత్త రకం ప్రపోజల్. బాగుంది, గుడ్ థాట్. మీరు ఆల్రెడీ సాంగ్ చూసి ఉంటారు కదా ఈ పాటకి. సీన్కి తగ్గట్టుగా ఇదిగో ఇలా లెన్స్లు మారుస్తూ ఉండాలన్నమాట కెమెరాకి. మొత్తం లెన్స్ కిట్ ఇదంతా కూడా ఇదిగోండి ఇలా క్యారీ చేస్తున్నారు. చలి చాలా ఎక్కువ ఉంది, ఈదురుగాలి అనమాట ఈరోజు. అసలు షివరింగ్ వచ్చేస్తుంది, చాలా చలిగా ఉంది. ఆ లాస్ట్ సీన్ షూట్ చేసేటప్పుడు నేను లేను, మీ కళ్ళల్లో టీయర్స్ వస్తే మీరు చలికి అంటే నిజంగా సో అదండి, ఒక యునిక్ ప్రపోజల్ సీన్ అయితే ఐకానిక్ ఈఫిల్ టవర్ దగ్గర చేశారు బ్రదరు. అదిరింది సీన్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ బ్రో. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. మీ టైంని, మీ ఎఫర్ట్ని నేను అంటే ఎలా చెప్పాలో తెలియట్లా. మీరు ఇండియాకి వస్తే మాత్రం మా ఇంటికి రావాలి. ప్లెజర్ ఈజ్ అవర్స్ బ్రో. బిర్యానీ నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ. మీ ఇద్దరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా కష్టం కానీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏం చెప్పగలం. Vous aimez le tournage? Ça vous plaît? Ouais? Ça fait plaisir? Vous voulez danser avec eux? ప్యారిస్ వచ్చి గిఫ్ట్లు కొనకపోతే ఎలా చెప్పండి. ఇదిగోండి ఈఫిల్ టవర్ బొమ్మలు, ఇంకా బోల్డ్ అని గిఫ్ట్లు కొనుక్కుని వెళ్తున్నారు. మెహబూబ్ బ్రో అండ్ ఇదిగో యాక్చువల్లీ గ్లాస్ ఇచ్చింది కానీ నేను కాఫీ తాగలే. సో గైస్, ప్యారిస్లో ఈ ట్రిప్కి ఒక లాస్ట్ డిన్నర్. తరుణ్ అందరి కోసం మంచి చికెన్ బిర్యానీ చేసుకొచ్చాడు అనమాట. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అసలు, సూపర్. పాపం అందుకే జాయింట్ కూడా ఆమెకి వేసి చిన్న చిన్న ముక్కలు వేసాడు. జాయింట్ కాకుండా ఏ ముక్కైనా ముక్కతో సమానం కాదు. నువ్వు కాదు ఆమెకి లెగ్ పీస్ వేసేసి ఆమె. సో మొత్తానికి అయితే బిర్యానీ ఇరగదీశాడు. అదండి, చక్కగా బిర్యానీ తిన్నాం, సరదాగా కౌరులు చెప్పుకున్నాం. టైం అర్ధరాత్రి 12 దాటేసింది అనమాట. ఈ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా నచ్చింది, చక్కగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి వీడియోని, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూరోప్ నుంచి బోల్డ్ అంత కంటెంట్ వస్తుంది మీకు.